తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం రెడీ అయింది. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఉండబోతోంది. తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇవాళ కొత్త లోగోను ఫైనల్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి. ఇటు రివ్యూ మీటింగ్కు కళాకారుడు రుద్ర రాజేష్తో పాటు మంత్రి జూపల్లి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ హాజరయ్యారు. పాత లోగోలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయంటూ రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో లోగోను మార్చే పనిలో పడ్డారు. సర్కార్ కొత్త లోగోను రూపొందించారు. ఇవాళ కొత్త లోగోను ఫైనల్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి. తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష జరపబోతున్నారు. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఉండబోతుందంటూ అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఇవాళ ముఖ్యమంత్రి కొత్త లోగోను ఫైనల్ చేయబోతున్నారు. ఈ రివ్యూకు కళాకారులతో పాటు మంత్రి జూపల్లి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. పాత లోగోలో ఉన్నటువంటి రాజరికపు ఆనవాళ్లు అవన్నీ కూడా తొలగించి కొత్త లోగోను రూపొందించబోతోంది రేవంత్ సర్కార్. మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, తెలంగాణ కొత్త చిహ్నానికి సంబంధించి ఎట్లాంటి ఆనవాళ్లు ఉండబోతున్నాయి, ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన వారి గుర్తులు లేకుండా చేస్తాను అనేటువంటిది ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ పైన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ఎంబ్లం రాష్ట్ర చిహ్నానికి సంబంధించినటువంటి దానిపైన మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాయత్తం అవుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఒక తుది సంబంధించినటువంటి జాబితా ఉంది. తుది మెరుగులకు సంబంధించి ఇంకా చేర్పులు మార్పుల గురించి కాస్త దానిపైన చర్చ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర చిహ్నం తుది రూపుకు సంబంధించినటువంటి అంశంపైన ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు పలు కీలకమైనటువంటి సంబంధించినటువంటి నాయకులతో. ఈ దీంట్లో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, అలాగే ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి ఈరోజు తుది రూపు కానుంది. తుది రూపు తర్వాత ఫైనల్ కానుంది. అదే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక చిహ్నంగా, ఎంబ్లంగా ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జూన్ 2వ తారీఖు రోజున గత ప్రభుత్వం ఆమోదించినటువంటి, గత ప్రభుత్వం ఇన్ని రోజుల వరకు 10 సంవత్సరాలు రాష్ట్ర చిహ్నంగా ఉపయోగించినటువంటి ఎంబ్లంని మార్పు చేస్తూ కొత్త ఎంబ్లంకి శ్రీకారం చుడతా ఉన్నారు. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ కొత్త ఎంబ్లం చేంజ్ కావడం పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన సమీక్ష చేస్తూ ఉన్నారు. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా ఈ కొత్త చిహ్నం రూపుదిద్దుకోనుంది. ఎక్కడ కూడా రాచరిక పోకడలకు దానికి సంబంధించిన దానిపైన గుర్తులుండవు, పూర్తి మార్పులు ఉంటాయని చెప్పారు. అశోకుడి సింబల్ ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా తెలంగాణ అమరవీరుల స్తూపం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే త్యాగాలకు ప్రతీక తెలంగాణ రాష్ట్ర, ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది. సో అమరవీరుల స్తూపంతో పాటు మరొక సింబల్ని అందులో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తిగా బయటికి రానప్పటికీ ఏమేమి అంశాలు ఉన్నాయనేటువంటిది దీనిపైన కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇంకా రేవంత్ నివాసంలో అధికారులతో ఆయన భేటీ అయ్యారు. కాకపోతే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శ వస్తూ ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యంగా ఆనవాళ్లు, ఆ చిహ్నాలకు సంబంధించినటువంటి కొన్ని చార్మినార్ కావచ్చు, అలాగే కాకతీయ తోరణం తొలగించడంపై అటు విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? దీనిపైన ఏమైనా పునరాలోచనలో ఉన్నారా? లేదు, అంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. అదే రోజు రాష్ట్ర గీతము, తర్వాత ఎంబ్లము ఇవన్నీ కూడా రేపు ఆవిష్కరణ జరగనున్నాయి సోనియా గాంధీ చేతుల మీదుగా అనేటువంటిది ప్రకటన జారీ చేశారు. దాంట్లో ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే కేటీఆర్ మాట్లాడారు, పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణకు సంబంధించినటువంటి పరిపాలన కొనసాగుతుందంటూ మాట్లాడుతూ ట్వీట్ చేశారు ఆయన. ప్రముఖ కళాకారుడు ఆలె లక్ష్మణ్ గారు తయారు చేసినటువంటి రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమునా తహజీబ్కి ప్రతీకలైనటువంటి కాకతీయ తోరణము, చార్మినార్ని తొలగించడం, దానిపైన చార్మినార్ ఉంటే అది రాచరిక పొగడనట అంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి, గోల్కొండ నవాబుల గురించి గొప్ప వెలుగే చార్మినార్ అంటూ లైన్స్ పెట్టారు. వాటిని కూడా తొలగిస్తారా? రాష్ట్ర గీతంలో ఒక లైను, ఎంబ్లంలో ఒక లైను అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో. కాకతీయుల కళాప్రబల కాంతిరేఖ రామప్ప అంటూ లైన్లో ఉంది. మరి అదే అందశ్రీ రాసినటువంటి రాష్ట్ర గీతంలో దానికి సంబంధించినటువంటి అంశంపైన ఏంటి అంటూ విమర్శల పాలవుతున్నారు. అసలు దీనిపైన ఎన్ని విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త ఎంబ్లంతో ముందుకు రానుంది. జూన్ 2న రాష్ట్ర
చిహ్నంతో అధికారిక చిహ్నంతో పాటు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర గీతం ఆవిష్కరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంకా భేటీ కొనసాగుతోంది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. కొద్దిసేపట్లోనే ఈ భేటీ ముగిసే అవకాశం ఉంది. జూన్ 2న అధికారికంగా రాష్ట్ర చిహ్నాన్ని సోనియా చేతుల మీదుగా 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత దాన్ని వేదిక మీద విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం కొత్త చిహ్నం రెడీ అయింది. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఉండబోతోంది. తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఇవాళ కొత్త లోగోను ఫైనల్ చేయబోతున్నారు. రివ్యూ మీటింగ్కు కళాకారుడు రుద్ర రాజేష్తో పాటు మంత్రి జూపల్లి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ లాంటి నేతలు హాజరయ్యారు. పాత లోగోలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయంటూ రేవంత్ సర్కార్ మండిపడుతుండడంతో వాటి మార్పులు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద కొత్త లోగోకు ఇవాళ తుది రూపు ఇవ్వబోతున్నారు. ఇవాళ కొత్త లోగోను ఫైనల్ చేయబోతోంది ప్రభుత్వం.